అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివధను సాగలేదు. సీత పూజడ విన్నుగా శిరసు వంచె, చెరుకు గడవోలె నడమికి విరిగే ధనువు. అతని యొక్క ఊరచూపులకి సీత పూల జడ వెన్నుగా ఇలా తల వంచిందంట. శివధనుస్సు అతని బలానికి ఓర్చుకోలేక రెండుగా చెరుకు గడవోలే విరిగిపోయిందంట. శివధనుస్సు రెండు ముక్కలయ్యింది, వారిరువురి మనస్సు ఒక్కటిగా మారింది. అలాంటి శుభగడియలు మనం ఆ కాలంలో చూడలేకపోయాం. కానీ ప్రతి ఏడు ప్రతి గ్రామంలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణానికి అంగరంగ వైభవంగా అందరము తయారైపోయాం. మరెందుకు ఆలస్యం? కానీ ఈసారి ఈ కళ్యాణానికి అన్నీ కరువచ్చి పడ్డాయి. ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతుందేమో అనేటువంటి అనుమానంలో కొట్టుమిట్టాడుతున్నాం. కానీ దేనికి కరువున్నా ఆ సీతారాముల దయా కృపా కటాక్షాలకు కరువు లేకుండా మనందరిపైన వారి చల్లని చూపులు ప్రసరించాలని, ఆ దేవదేవుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, ఈ ప్రపంచమంతా సుభిక్షంగా ఉండి శాంతి చర్చలు సఫలమవ్వాలని, అందరూ బాగుండాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.